రైట్ అండి. అలాగే ఎంఏ గఫూర్ గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి గఫూర్ గారు. నమస్తే అమ్మ. రైట్ అండి. మనం వింటున్నాం. మిగతా పెద్దలకు నమస్కారం. రైట్ అండి. మనం అమ్మా, ఏదైతే ఇప్పుడు వింటున్నామో చెప్పండి గఫూర్ గారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేను మొదట అడగదలుచుకున్నది ఏమంటే, ఎన్డీఏ పక్షంగా మాట్లాడుతున్న సోదరుణ్ణి, ఈ ఉప ఎన్నిక మేం తెచ్చిపెట్టిందా ప్రతిపక్షాలు, మీరు సృష్టించుకున్నదా? జగదీప్ ధంకడ్ను అవమానకరంగా అతను కనుక రాజీనామా చేయకపోతే అతని మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పద్ధతిలో ఎన్డీఏ పక్షాలు తయారైనాయని తెలిసిన తర్వాతనే ఆత్మాభిమానం ఉండేటువంటి వ్యక్తిగా జగదీప్ ధంకడ్ రాజీనామా ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కాదండి. ఆయన ఇంతకుముందు గవర్నర్గా ఉన్నాడు, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ రకంగా ఆయన కమిటెడ్ ఆర్ఎస్ఎస్ కాదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కోరుకుంటుంది, ఎన్డీఏ కోరుకుంటుంది ఏమంటే కమిటెడ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావాలి. ఇప్పుడు ఒక్కొక్క రాజ్యాంగ వ్యవస్థ క్రమంగా బీజేపీ చేతిలో కాదండి, ఆర్ఎస్ఎస్ చేతిలోకి పోతుంది. ఆర్ఎస్ఎస్ దాదాపు దేశాన్ని శాసిస్తుంది. నిన్న మీరు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా చూసింటారు. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎర్రకోట దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ను పొగిడినటువంటి ప్రధానమంత్రి గతంలో ఎవరు లేరు. నరేంద్ర మోడీ ఈరోజు కనపడుతున్నాడు. అంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక మతోన్మాద సంస్థ భారతదేశం మొత్తం అన్ని సంస్థలను కబలించుకునేటప్పుడు జగదీప్ ధంకడ్ను అతను ఆర్ఎస్ఎస్ కాదనే పేరుతో అతన్ని బయటికి పంపించినటువంటి వాతావరణంలో వీళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని బలపరచడానికి మేము భజన చేసే పార్టీలమండి. ఏదో ఏకగ్రీవం కావాలంట. ఎందుకు ఏకగ్రీవం కావాలా? ఏకగ్రీవం సుదర్శన్ రెడ్డి గారిని చేయండి. అనేవి ఏ పార్టీ కాదు కదా. మరి మీరు కూడా మీ క్యాండిడేట్ను ఉపసంహరించుకోండి. రాధాకృష్ణన్ను మన సుదర్శన్ రెడ్డి గారిని చేయండి. ఆయన జస్టిసు. అంటే మీ కమిటెడ్ వాళ్ళు కావాలా? మీరు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పద్ధతిలో పోతూ ఉన్నారు. అందులో భాగంగా మీ అజెండాలో భాగంగా మీరు పెట్టుకుంటే ఈ ఇండియా కూటమి కూడా అవును మేము అందరం కలిసి ఇది సైద్ధాంతిక పోరాటం చెప్పారు. క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పుడు గెలుపు ఓటముల గురించి ఇండియా కూటమి నాయకులు ఎవరు ప్రస్తావించలేదు. ఇది సైద్ధాంతిక పోరాటం కాబట్టి మేము ఒక న్యాయశాస్త్ర పారంగతుని, న్యాయశాస్త్రం సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని రాజ్యాంగ పరిరక్షణ అవసరాల దృష్ట్యా ఆయన ఉపరాష్ట్రపతిగా మేము పెడుతున్నామన్నారు. ఇది చాలా సరైన వైఖరి. కాబట్టి ఈరోజు సమస్య ఏమిటంటే ఎన్డీఏ పక్షాలు ఎన్డీఏకుంటే అట్లాగే ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ తేల్చుకోవాలా. వీళ్ళు పొద్దున్న లేచి నుంచి చిందులు వేస్తుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. మా తెలంగాణ, మా తెలంగాణ, మా తెలంగాణ. మరి తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతిగా పోటీ పెడుతున్నప్పుడు మరి మీ తెలంగాణ ఏమవుతుందో ఆలోచించుకోవాలి. మీ భావ సారూప్యత ఉండేటువంటి వారిని బలపరుస్తారా, లేకుంటే తొత్తుగా మారి ఎన్డీఏ కూటమిని బలపరుస్తారా అనేది బీఆర్ఎస్ తేల్చుకోవాలా. అట్లాగే వైసీపీ ఒక తెలుగు బిడ్డ, తెలుగువాడు సుదర్శన్ రెడ్డిని క్యాండిడేట్గా పెట్టినప్పుడు మరి బలపరచకుండా నిన్ననే మాకు వార్తలు వచ్చినాయి. ఆల్రెడీ లొంగిపోయినారు. రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశాడు నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఏదో తీసుకుంటున్నారని. అంటే వీళ్ళ కేసులు గొడవలు ఇవన్నీ ఉన్నాయి. అంటే మీ స్వప్రయోజనాల కోసం అన్ని విధాలా తాకట్టు పెట్టబడేటువంటి పద్ధతిలో వైసీపీ పోతుంది, ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఇది ఒక సైద్ధాంతిక పోరాటం. సుదర్శన్ రెడ్డి గారు న్యాయశాస్త్ర పారంగతుడు. ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి అవసరము. ఆయనేమో ఒక రాజకీయ పార్టీ అజెండాతో రాలేదు. అందరూ కలిసి ఆయన రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆయన గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. జగదీష్ ధంకడ్ ఏదైతే వ్యక్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం ఆయన రాజీనామా చేశాడు. ఆయన బయట చెప్పుకున్నాడు కూడా, నన్ను బయటికి తరిమేయాలనేటువంటిది, నా మీద అవిశ్వాసం పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంకా వద్దనుకొని బయటకు వచ్చేసినాను. కనీసం ఆయన్ను ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒకతను నా ఆరోగ్య కారణాలతో బయటికి పోతా అంటే అతన్ని వీడ్కోలు సభ జరుపుతారు. బీజేపీ అది కూడా జరపలేదే. నరేంద్ర మోడీకి ఇష్టం లేదు అది. అంటే చాలా నిర్దయతో ఆయన తరలించి బయటికి పంపించేసినటువంటి ఘనత ఎన్డీఏ పక్షాలకు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎన్డీఏ కూటమికి పోటీగా
అన్ని పక్షాలు కలిసి పోటీ చేయడం కరెక్టు. ఆ పోటీ చేసేటువంటిది కూడా ఒక న్యాయశాస్త్ర పారంగతుడు కాబట్టి బీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ నేను అనుకున్న బీజేడీ వాళ్ళు చాలా అవమానం పాలన్నారు బీజేపీ చేతిలో. కాబట్టి బీజేడీ కూడా ముందుకు వస్తుందని అనుకుంటున్నాను నేను. ఈ రకంగా అందరూ కలిసి భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఈరోజు దేశం కలుషితమైపోతుంది. ప్రజల మధ్య విభజన వచ్చేస్తుంది, ప్రజల మధ్య తగాదాలు వస్తున్నాయి. ఈ అసలు సమస్యలు పక్కకు పోతున్నాయి దేశంలో. అసలు సమస్యలు పక్కకు పోయి అనవసరమైనటువంటి విషయాల మీద రంగంలోకి తెస్తున్నారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి అవి ఈడీ కానీ సిబిఐ కానీ లేకుంటే ఇతరాత్ర ఉండేటువంటి రాజ్యాంగ సంస్థలని వినియోగించి సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది ఈడీకి ఎవడిచ్చినాడా మీకు అధికారం, ఎట్లా పోతున్నారని. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల్ని వాటి కాళ్ళ మీద నిలబెట్టి నిష్పాక్షంగా పనిచేసేటట్టుగా చూడడం చాలా అవసరం. అందులో భాగంగానే ఈరోజు ఒక సైద్ధాంతిక పోరాటంగా సుదర్శన్ రెడ్డి గారిని ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఆ బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే గఫూర్ గారు, ఇంకోటి ఏంటంటే ఈ బీజేపీ సిపి రాధాకృష్ణన్నే నిలబెట్టడం వెనుక కొన్ని వ్యూహాత్మకమైన ఆలోచనలు ఉన్నాయి. మొదటిగా చూసుకున్నట్టయితే దక్షిణాది సెంటిమెంటే ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఏదైతే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాది ప్రజల మనసు గెలవడానికి, అక్కడ పట్టు సాధించడానికే అది ప్రధాన కారణం అంటున్నారు. మరి అది కూడా ఒక కారణం అంటారా? కాదు, అంటే ఒకటి ఉందిలేండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తమిళనాడులో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో పద్ధతి తమిళనాడులో జొరబడాలని. ఇప్పుడు అతను అన్నమలయ్య, అతన్ని రిటైర్డ్ ఎస్పీ ఐపీఎస్ అతన్ని పెట్టి అతని ద్వారా చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో కొంత ప్రవేశం ఉంది, తెలంగాణలో కొంత ప్రవేశం ఉంది తప్ప మిగతా దక్షిణ భారతదేశంలో వీళ్ళకి ప్రవేశం లేదు. సిపి రాధాకృష్ణను ఆయన దక్షిణాదిని పేరు చెప్పడమే తప్ప ఈజ్ ఎ కమిటెడ్ ఆర్ఎస్ఎస్ వర్కరు. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన ఎంపీకి ఎలక్ట్ అయింది కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మతోన్మాద కల్లోలాలతో, మత ఘర్షణల ద్వారా ఆయన ఎంపిక అయినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనేం న్యూట్రల్ కాదు, ఆయనేం గొప్ప చరిత్ర ఉండేటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన ద్వారా తమిళనాడులో జొరబడాలనేది బీజేపీ ఎంత కలలు కన్నా అది సాధ్యం కాదు. అన్నామలైతో ఏమైందో ఈ రాధాకృష్ణన్తో కూడా అదే అవుతుంది. తమిళనాడులో అంత సులభంగా వీళ్ళ ప్రవేశం ఉండదు.